హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. ఈరోజు ఒక కథతోటి మేము ముందుకు వచ్చేస్తున్నాను. ఫ్రెండ్షిప్ గురించే ఈరోజు కథ కూడా, ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే కదా, అందుకని. కథ పేరు ఏంటంటే స్నేహితుడే కవచం, స్నేహమే కవచం. నిజమైన స్నేహితుడు అనుకో మనకే కవచం అలా ఉంటాడని అర్థం, మన బలం అంతా కూడా అతనే అర్థం. కథ ఏంటంటే రాహుల్ అనే యువకుడు తన కలల్ని లక్ష్యాలన్నీ కూడా వదిలేసి జీవితాలన్నీ చేసి అలసిపోయి ఉన్నాడు. పని ఒత్తిడి వల్ల తనే ఆలోచించుకునే స్థితిలో లేకుండా కోల్పోయాడు. ఒకరోజు పాత కాలేజీ ఫ్రెండ్ అర్జున్ అతను చూసేందుకు వచ్చాడు. అర్జున్ రాహుల్ని చూడగానే ఆశ్చర్యపోయాడు. చూసి, అరే రాహుల్, ఇలా ఉన్నావేంటి? నీలో ఉండి ఆ తేజస్సేది? నా కళ్ళతో నేను చూసిన ఆ రాహుల్ ఎక్కడా కనిపించట్లేదు అని ఆశ్చర్యంగా అడిగాడు. రాహుల్, నాకేమి తెలియట్లేదురా అర్జున్, నేను ఎందుకో ఇలా అయిపోయానో, నశించిపోతున్నాను ఎందుకో అని అన్నాడు. అప్పుడు అర్జున్ రాహుల్ చేతిలో ఒక చిన్న అద్దం పెట్టి అన్నాడు, ఇదిగో నీ నిజమైన ప్రతిబింబం చూస్తావా? నీకు తెలియకపోయినా నేను మాత్రం నీ శక్తిని గుర్తు చేస్తున్నా. అంటే రాహుల్ ఎలాంటి వాడో, రాహుల్ శక్తి ఎలాంటిదో అర్జున్కి తెలుసు, ఫ్రెండ్ కాబట్టి. అర్జున్ మాటలు విన్న రాహుల్ అద్దం తీసుకుని అద్దంలో తను చూసుకుంటున్నాడు. రాహుల్ చూసుకుంటూ చిన్న నవ్వుకుంటున్నాడు. ఎందుకు? తన కాలేజీ టైంలో ఏం కలలు కన్నాడు, ఎలా చేశాడు, తనకున్న ధైర్యం ఏంటి, తనకున్న పట్టుదల ఏంటి, అదంతా కూడా చూసుకొని గుర్తు చేసుకొని నవ్వుకున్నాడు. తర్వాత రోజులు రాహుల్ మళ్ళీ తిరిగి మంచిగా ఆలోచించడం, పాత రోజులు ఎలా ఆలోచించాడో అలా ఆలోచించడం మొదలుపెట్టాడు. తాను నిజంగా ఏం కోల్పోయాడో అప్పుడు గుర్తు చేసుకున్నాడు. కొన్ని నెలలు అతను మళ్ళీ తన కళ్ళ దారి మీద పయనించాడు. ఎందుకంటే ఒక మంచి స్నేహితుడు ఒక చిన్న అద్దం, ఒక చిన్న మాట కదా. మరి రాహుల్ జీవితమే మారిపోయింది అర్జున్ ఇచ్చిన మాటతోటి, సలహాతోటి. ఒక నిజమైన స్నేహితుడు మనలోని వెలుగుని మళ్ళీ వెలిగించే దీపలాగా ఉండాలి, కానీ వేరే విధంగా ఉండకూడదు కదా ఫ్రెండ్. ఈరోజు స్నేహం అంటే మన చీకట్లో వెలుగును గుర్తించి దానికి మార్గం చూపే శక్తే నిజమైన స్నేహితుడు. హలో ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్షిప్ రోజున మీరు కూడా మీ స్నేహితులతో ఎలాగ ఉండాలని, మీ ఫ్రెండ్షిప్ కూడా ఈరోజు నిజాయితీగా ఎలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ